హాయ్ అండి. మనం పక్కా కొలతలతోని కొబ్బరి లౌజ్ స్వీట్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈరోజు మీకు. దీనికోసం నేను 2 కొబ్బరికాయలు తీసుకున్నానండి. వాటిని చక్కగా తురిమి పెట్టుకున్నానండి. పచ్చి కొబ్బరిని ఇలా తురిమి పెట్టుకున్నాను. ఇలా తురుముకున్న కొబ్బరిని మనం ఒక బౌల్తో కానీ ఒక గ్లాస్తో కానీ దేంతో అయినా ఒక కొలత కొలుసుకోవాలండి. నేను చూడండి ఇలా పెద్ద ఒక గ్లాస్తో కొలుస్తున్నాను. దీంతో నాకు కొబ్బరి తురుము ఒక గ్లాస్కి నిండుగా అయిందండి. ఒక గ్లాస్కి చూడండి ఇలా కొంచెం హెల్తీగా అయిందండి. అంటే 2 గ్లాసులు అయిందండి. మనం కొబ్బరి తురుము ఏ గ్లాస్తో అయితే కొలతగా తీసుకున్నామో అదే గ్లాస్తోని బెల్లాన్ని కానీ పంచదారని కానీ కొబ్బరి తురుము ఎంత తీసుకుంటే అంత క్వాలిటీలోనే ఈ బెల్లాన్ని కానీ పంచదారని కానీ తీసుకోవాలండి. నేనైతే 1 గ్లాసు బెల్లం తీసుకుంటున్నానండి. 1 గ్లాసు పంచదార అండి. మీరు 2 గ్లాసులు బెల్లాన్ని కానీ 2 గ్లాసులు పంచదార కానీ తీసుకోవచ్చండి. మీకు ఎలా ఇష్టమైతే అలా తీసుకోవచ్చండి. కొబ్బరి తురుము ఎంత క్వాలిటీలో అయితే తీసుకుంటారో అదే క్వాలిటీలో పంచదారని కానీ బెల్లాన్ని కానీ తీసుకోవాలండి. మనకి 2 గ్లాసులు పెద్ద గ్లాసు కదండి నాది. ఈ పెద్ద దాంతో 2 గ్లాసులు కొబ్బరి తురుము అయిందండి. అదే 2 గ్లాసులతో 1 గ్లాసు బెల్లం 1 గ్లాసు పంచదార తీసుకుంటున్నానండి నేను. చూడండి సేమ్ కొబ్బరి తురుము ఏ క్వాలిటీలో అయితే అయిందో అదే క్వాలిటీలో నేను 1 గ్లాసు బెల్లం 1 గ్లాసు పంచదార తీసుకుంటున్నానండి. 1 గ్లాసు కొంచెం హెల్తీగా అయింది కదండి కొబ్బరి తురుము. అలాగే పంచదార కూడా కొంచెం హెల్తీగా తీసుకున్నాను. దీనిలో కొద్దిగా వాటర్ పోసేసుకోండి. ఎక్కువ వాటర్ పట్టవండి. కొంచెం అంతా పోసేసుకోండి. మనం కొబ్బరి వేసిన తర్వాత కొబ్బరిలో ఉన్న వాటర్ అంతా వస్తుంది కదండి. పచ్చి కొబ్బరి కదండి. అందుకే ప్రస్తుతానికి కొంచెం వాటర్ వేసేసుకొని స్టవ్ వెలిగించేసి పెట్టేసేయండి. ఇందులో కొంచెం వేడి అవ్వగానే మన కొబ్బరి తురుముని వేసేసుకోవచ్చండి. ఇప్పుడు కొంచెం పంచదారని తీసుకొని అందులో ఒక 10 యాలకుల దాకా వేసేసి మిక్సీ పట్టేసుకోండి. పాకంలో వేసేసుకున్నాను దాన్ని. చూడండి ఇలా కొంచెం జస్ట్ కరగంగానే పూర్తిగా బెల్లం కూడా కరిగిపో అవసరం లేదండి. అసలు కొబ్బరి తురుముని పాకాన్ని ఒకేసారి పెట్టేసుకోవచ్చండి స్టవ్ మీద. చూడండి ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న కొబ్బరి తురుముని కూడా వేసేసామండి. వేసేసి చక్కగా కలుపుతూ ఉండాలండి. ఇది చాలాసేపు ఉడుకుతుందండి. ఉడికే వరకు కలుపుతూ ఉండండి. చక్కగా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండండి. వాటర్ వస్తాయి కదండి కొబ్బరి వేసిన తర్వాత. మనం గ్రైండ్ చేసుకున్న యాలకుల పొడిని కూడా ఇందులో యాడ్ చేద్దామండి. చూడండి ఉడుకుతున్న పాకంలో వేసేసుకుందాం. వేసేసిన తర్వాత పాకం అంతా దగ్గర పడే వరకు చూడండి ఇప్పుడు నీళ్ళగా ఉంది కదండి. దగ్గర పడే వరకు ఉడకనివ్వండి. కొంచెం టైం పడుతుందండి ఉడకటానికి. లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనివ్వండి. మరి హైలో పెట్టామంటే అడుగంటిపోతుందండి. స్టవ్ని కొంచెం మీడియంలో పెట్టండి. మరీ లోగా కాకుండా హైలో కాకుండా పాకం ఉడికేటప్పుడు మీడియంలో పెట్టండి. పాకం దగ్గర పడిన తర్వాత మాత్రం సిమ్లో పెట్టేసుకోండి. చూడండి చాలా వరకు దగ్గర పడిపోయింది. చూడండి ఎంత దగ్గరగా వచ్చిందో. ఇప్పుడు మనం ఇందులోకి జీడిపప్పుని బాదం పప్పుని కట్ చేశానండి. నేను బాదం పప్పుని జీడిపప్పుని వేసేసి ఒక 3-4 స్పూన్లు నెయ్యి వేసుకొని చక్కగా వేయించుకుందామండి దోరగా. ఇది మీ ఆప్షన్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్, లేదంటే లేదండి. నేనైతే కొంచెం జీడిపప్పు బాదం పప్పు వేస్తున్నానండి. చూడండి మనం పాకం రెడీ అయిపోయింది. చక్కగా దగ్గరికి పడిందండి. చూడండి ఇలా దగ్గరగా రావాలండి. గిన్నెకి ఏమీ కూడా అంటుకోకుండా చూడండి ఎలా ఉందో పాకం. ఇలా ఉంటే పాకం రెడీ అయిపోయినట్టేనండి. మనం చేస్తున్న గిన్నెకి పాకం అనేది అలా అంటుకోకుండా చక్కగా చూడండి ఇలా రావాలి. ఇందులో మనం ఇప్పుడు నేతిలో వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పు వేసేసి కలిపేసుకుందామండి. చూడండి చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసేసుకొని దానికి నెయ్యి రాసేసుకొని పెట్టేసుకుందామండి. చూడండి నేను ప్లేట్ తీసేసుకున్నాను. దీనికి నెయ్యి రాసేసుకొని పెట్టేసుకొని మనకి రెడీగా ఉన్న కొబ్బరి లౌజ్ని దీని మీద వేసేసుకుందామండి. చూడండి మొత్తాన్ని నీట్గా తీసేసి
ఇలా ఒక ప్లేట్లో వేసేసుకోండి. మీరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసి ఇలా పక్కా కొలతతో ఇలా చేసుకోండి. మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, ఇలా వేసేసి మొత్తం గరిటెతోనే ఎడల్పుగా అనేసేయండి. మనకి ఏ ఆకారంలో కావాలంటే అలా చేసుకోండి. నేను రౌండ్గా చేస్తున్నాను. మీరు పలకగా కావాలంటే అలా పోసేసుకోవచ్చు పాకాన్ని. చూడండి, మొత్తం తీసేసుకొని గరిటెతోనే చక్కగా పల్సగా వచ్చేలాగా ఒత్తేసుకోండి. పచ్చి కొబ్బరి తినడం వల్ల చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి. పచ్చి కొబ్బరి బెల్లం తింటే మన పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టామనుకోండి, పచ్చి కొబ్బరి తినని వాళ్ళు ఇలా స్వీట్ అనేసరికి తినేస్తారు. చూడండి, ఇలా చక్కగా నీట్గా అనేసుకొని ఇలా ఒక షేప్లోకి వచ్చేలాగా నీట్గా సర్దుకోండి. చల్లారిపోయింది అనుకోండి, మళ్ళీ వీలు పడదు. ఇలా కొంచెం పాకం వేడిగా ఉన్నప్పుడే ఎలా కావాలంటే అలా అనుకోవచ్చండి. చూడండి, ఒక బౌల్కి కొంచెం నెయ్యి రాసుకొని పైన రుద్దేసేయండి. స్మూత్గా ఉంటుందండి. మనకి తురుముకున్న కొబ్బరి కదా అండి, పీలికల్లాగా ఇలా లేచినట్టు ఉన్నాయి. చూడండి, ఇలా సాఫ్ట్గా అవ్వాలంటే ఇలా సాఫ్ట్గా ఉన్న గిన్నెకి నెయ్యి రాసుకొని పైన ఇలా రుద్దేసేయండి. వేడిగా ఉన్నప్పుడే ఇలా రుద్దేసేస్తే సాఫ్ట్గా అయిపోతుందండి. చూడండి, ఇప్పుడు ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఇలా రుద్దేసి కొంచెం ఒత్తినట్టుగా అనేసి ఇప్పుడు మనం ఒక చాక్ తీసుకొని వేడిగా ఉన్నప్పుడే మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కొంచెం ఘాట్లలాగా పెట్టేసుకొని ఉంచేసుకుందామండి. మళ్ళీ వేడి గట్టి పడింది అనుకోండి, మనకి చాకుతో తెగదండి, గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంచెం మెత్తగానే ఉంది కాబట్టి ఇప్పుడే ఆరిపోతుంది పాకం. దీన్ని చాకు తీసుకొని ఇలా ఘాట్లలాగా పెట్టేసుకుని, మరి కింద వరకు కూడా పోవసరం లేదండి చాకు. అలా సన్నగా ఘాట్లు పెట్టేసుకుంటే చాలండి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అలా రెడీ చేసేసుకొని పెట్టేసుకోండి. ఇలా పెట్టిన తర్వాత చాలాసేపు చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిపోవాలండి. కొబ్బరి లౌజ్ అనేది చల్లగా అయ్యే వరకు ఉంచిన తర్వాత ప్లేట్ని కదిలించండి. అంతవరకు తీయకండి. చూడండి, ఇలా కట్ చేసుకొని రెడీగా అలా పెట్టేసుకొని చల్లారనివ్వండి. చూడండి, చల్లారిపోయింది. ఇలా గట్టిగా అయిపోవాలండి. పెట్టి చూస్తే ప్లేట్ని కొంచెం ఇలా పైకి లేపి ఇలా వంచినట్టు అన్నాం అనుకోండి, చక్కగా వచ్చేస్తుందండి. చూడండి, నేను అలా అన్నాను. తీసేటప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్గా చక్కగా ఏమీ కూడా ప్లేట్కి అంటకుండా లేసి వచ్చేసిందండి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. చాలా అందంగా ఉంది కదా. ఇప్పుడు చూడండి, మనం ఇలా ఇరిసామనుకోండి, మనం ఎక్కడికైతే అలా కట్ చేసి పెట్టుకున్నామో చూడండి, ఆ లైన్ వరకే ఇరిగిపోతుంది. చూడండి, చక్కగా బిల్లలుగా వచ్చేస్తున్నాయండి. మనం ఏ బిల్లల్ని ఎలా అయితే కట్ చేసి పెట్టుకున్నామో అలాగే వచ్చేస్తున్నాయి. మన పిల్లలకి చక్కగా స్కూల్ బాక్స్లో వేయొచ్చండి. రోజు లంచ్ బాక్స్లో స్నాక్స్ లాగా రోజు ఒక పీస్ వేసి పంపించవచ్చండి. మీరు కూడా ఇలా పర్ఫెక్ట్ కొలతలతోని ఇలా చేసుకోండి. మీకు కూడా ఇలా చక్కగా వస్తుందండి. నేను చూపించిన విధంగా మీరు కూడా ఇలా రెడీ చేసుకొని మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, చక్కగా ఎలా అయిపోయిందో, ఎన్ని బిళ్ళలు వచ్చేసాయో. కొబ్బరి లౌజ్ రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లౌజ్ రెడీ అయిపోయిందండి. చూడండి, మనం ఇంట్లోనే చక్కగా హెల్తీగా స్వీట్ని తయారు చేసుకోవచ్చండి. మీరు కూడా నేను చూపించిన విధంగా హెల్తీగా ఇంట్లోనే చక్కగా స్వీట్ తయారు చేసుకుంటారని
అనుకుంటున్నానండి నేను కూడా. మీరు కూడా ఇలా ఇంట్లోనే చక్కగా స్వీట్ని రెడీ చేసి మీ పిల్లలకి పెట్టేసేయండి. చూడండి, చాలా ఈజీ రెసిపీ అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, పెద్ద కష్టమేం లేదు. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగే ట్రై చేయండి, పక్కా కొలతలతోని మీకు కూడా ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఏదైనా మన చేతులతో మనం రెడీ చేసుకుంటే అదొక సంతోషం వేరు కదండి.